ఈటీవీ ప్రేక్షకులకు స్వాగతం. గురుభ్యో నమః. లలితాయై నమః. ఈ కాలంలో పెళ్లి కాని వారు చాలామంది కనిపిస్తున్నారు. చాలామంది వస్తుంటారు మా దగ్గరికి. పంతులు గారు, మా అమ్మాయికి పెళ్లి కావడం లేదండి, మా అబ్బాయికి పెళ్లి కావడం లేదండి, సంబంధాలు వచ్చి వెళ్ళిపోతున్నాయండి, మొత్తం సంబంధాలు దగ్గరికి వచ్చాయండి, అంతా ఓకే అయిపోయిందండి, తీర సమయానికి మాకు వద్దని అంటుంటున్నారండి అని ఇలాంటి యొక్క సమస్యలు ఎలా వస్తుంటాయి. సరే, వాళ్ళ చేసుకున్న అంటే ఈ కాలంలో వాళ్ళు చేసుకున్న పాపమో స్వయంకృతాపరాధము. స్వయంకృతాపరాధం అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ కాలంలో సమయానికి పెళ్ళిళ్ళు చేయడం లేదు. తల్లి తండ్రి కావచ్చు, ఆ పిల్లలకి చేసుకోవడం లేదు, పిల్లలు కావచ్చు. ఎందుకంటే ఉద్యోగం కావాలి, జీవితంలో స్థిరపడాలి, జీవితంలో ఉద్యోగం చదువుకోవాలి, జీవితంలో స్థిరపడాలి, డబ్బు సంపాదించాలి, అప్పుడు పెళ్ళి. ఈ లోపల ఉన్న పుణ్యకాలం కాస్త దాటిపోతుంది. అంటే వివాహ వయస్సు దాటిపోతుంది. వివాహ వయస్సు దాటిపోయిన తర్వాత అప్పుడు సంబంధాలు దొరకడం కష్టం, పెళ్ళి కావడం కష్టం. కొందరికి జాతకరీత్యా కొన్ని దోషాలుండి వివాహం కాకపోవడం కొంతమందికి ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి వారికి మన లలితానామాలలో, లలితా త్రిశతి నామాలలో, వీటిలలో కొన్ని మనకు మంచి ఉపాయాలు చెప్పారు. ఆ ఉపాయాలు నేను చెప్తాను. కుజదోషం ఉన్నప్పటికైనా, శని కలత్ర స్థాన దోషం ఉన్నప్పటికైనా, ఆలస్య వివాహాలకు తొందరగా వివాహం కావడానికి, ఈ కుజదోష పరిహారానికి, తర్వాత మన ఏదో కాలసర్ప దోషం అంటున్నారు. కాలసర్ప దోషం అనేటువంటిది లేదు, కాలసర్ప యోగం అనే చెప్పారు శాస్త్రంలో, కానీ దోషం అని చెప్పలేదు. సరే, కాలసర్ప దోషమే అనుకుందాం. ఆ కాలసర్ప దోషం ఉన్నప్పటికైనా ఇవన్నీ కూడా తగ్గిపోయి సమయానికి వివాహం కావడానికి, తొందరగా వివాహం కావడానికి మనకు లలితానామాలలో ఇతరత్ర వాటిల్లో చెప్పారు. అవన్నీ చెప్తాను, మీరు చూడండి. లలితా సహస్రనామాలలో ఒక నామం ఉంది. కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః. కామేశ్వరుడు లలితాదేవికి మెడలో మంగళసూత్రం కట్టాడట. అప్పుడు ఆమె కందరము అంటే మెడ వెలిగిపోతూ ఉందట ఆ మంగళసూత్రాలతో. ఈ నామం ఓం శ్రీ అని పెట్టండి ఇక్కడ. ఓం శ్రీ కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః. బాగా వినండి. ఓం శ్రీ కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః. ఈ నామాన్ని జపం చేయొచ్చు. లేదా లలితాదేవి అష్టోత్తర నామాలలో ఇంకో నామం కూడా చెప్పాడు అక్కడ. ఓం శ్రీ గిరీశబద్ధమాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః అన్నాడు. దీనికి దానికి దగ్గర లింకే అనుకోండి. ఇదైనా సరే, అదైనా సరే. ఓం శ్రీ గిరీశ బద్ధమాంగళ్య సూత్రశోభిత కందర. గిరీశుడు అంటే పరమేశ్వరుడు. అమ్మవారి మెడలో, పార్వతీదేవి యొక్క మెడలో పరమేశ్వరుడు మంగళసూత్రాన్ని కట్టాడు. ఆ మంగళసూత్రం యొక్క సూత్రం అంటే ఆ మంగళసూత్రం యొక్క దాని చేత అమ్మవారు వెలిగిపోతూ ఉంది. ఓం శ్రీ గిరీశబద్ధ మాంగళ్య మంగళాయై నమః అనేటువంటి ఒక నామాన్నైనా మీరు జపం చేయొచ్చు. అంతేకాకుండా ఇంకా మనకు వేరే ఎన్నో మనకు చెప్పడానికి వచ్చారు. కకార రూప కళ్యాణి కళ్యాణ గుణశాలిన్యై నమః అనేటువంటిది కూడా జపం చేసుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది. ఓం శ్రీ కకార రూప కళ్యాణి కళ్యాణ గుణశాలిన్యై నమః. ఇది కూడా వివాహానికి, కుజదోషం ఉన్నటువంటి ఒక దోషం పోవడానికి మనకు లలితా త్రిశతి నామాలలో చెప్పినటువంటిది. ఓం శ్రీ కకార రూప కళ్యాణి కళ్యాణ గుణశాలిన్యై నమః అనేటువంటి ఒక నామాన్నైనా జపం చేయొచ్చు. ఇదే కాకుండా దేవీ చరిత్రలో ఇంకొక శ్లోకాన్ని చెప్పాడు. ఓం శివ భవాని కళ్యాణి గౌరీ కాళీ శివప్రియ కాత్యాయని మహాదేవి
దుర్గార్య చండికా భవ. అంటే కుజదోషం ఉన్నటువంటి యొక్క వ్యక్తులు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సరే, కుజదోషం ఉంది, వివాహానికి ఆలస్యం అవుతుంది, కాబట్టి ఆ ఆలస్యం కాకుండా తొందరగా వివాహం కావడానికి, కుజదోషము తగ్గడానికి ఈ శ్లోకం చాలా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఏంటి? ఓం శివ భవాని కళ్యాణి గౌరీ కాళీ శివప్రియ కాత్యాయని మహాదేవి దుర్గార్య చండికా భవ అనేటువంటి ఒక్క శ్లోకాన్ని గనక ప్రతిరోజు జపము చేసినట్టయితే ఈ కుజదోష పరిహారం జరిగి, లేదా శనిదోష పరిహారం జరిగి, ఎందుకంటే సప్తమ శని ఆలస్య వివాహం అని చెప్పారు కొన్ని శాస్త్రాల్లో. 7వ స్థానంలో కలత్ర స్థానంలో కనుక శని ఉన్నట్టయితే వివాహం ఆలస్యం అవుతుందని చెప్పి, శుక్రదోషం ఉన్నట్టయితే కూడా వివాహం ఆలస్యం అవుతుంది అని చెప్పారు. అలాంటి దోషాలు తగ్గడానికి ఇది ఓం శివ భవాని కళ్యాణి గౌరీ కాళీ శివప్రియ కాత్యాయని మహాదేవి దుర్గార్య చండికా భవ అనేటువంటి ఒక్క శ్లోకాన్ని గనక ప్రతిరోజు 27 సార్లు గనక ఈ శ్లోకాన్ని గనక జపము చేసినట్టయితే ఎటువంటి కుజదోషం ఉన్నా తగ్గి వారికి వివాహం కావడానికి ఆస్కారం ఉంది అని చెప్పి మన పెద్దలు లలితా చరిత్రలో, లలితానామాలలో మనకు చెప్తూ ఉన్నారు. ఇది శుభం.